బాగా నచ్చి దించేసుకుందాం. కొరబేను కరబల్లా కొరబేను కూర నెల్లూరు స్టైల్లో చేయాలి ఇప్పుడు. దీంట్లో జిగడ ఎక్కువ ఉంటుంది, పులుసు ఎక్కువ. జిగడ అంతా పోయేదాకా రుద్దుకుంటేనే టేస్ట్. ఇది బాగా రుద్దాలి, తెల్లగా రుద్దాలి, నీట్గా రుద్దుతా ఉంటే వస్తూ ఉంటుంది జూమ్. దీంట్లో రుద్దుకోవాలి మళ్ళీ బాగా. చెప్పు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ఏయూ ఫ్యామిలీ. ఈ రోజు అయితే కొరమేన్లు లేత వంకాయలు వేసి పులుసు పెట్టుకున్నాం. చాలా అద్భుతంగా ఉంటది, రైస్ లోకైనా బాగుంటది, రాగి ముద్దులకైనా బాగుంటది. రండి చూద్దాం స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో చూద్దాం రండి. 1 టేబుల్ స్పూన్ పసుపు. కారం అయితే మనకు చేపల కూర కదా ఎక్కువ అవుతుంది, చూడండి హ్యాండ్తోనే వేస్తున్నాను నేను. ఫిష్ కర్రీ చేస్తున్నాను నాన్న ఈరోజు. ఇదండి ధనియాల పొడి చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పెద్దది ఆనియన్ ఒకటైతే తీసుకున్నాను. మీరు చిన్నవైతే ఒక 2 వేసుకోండి, చేపల కూర కదా మనకు ఎక్కువే తీసుకోవాలి. నేనైతే చాలా పెద్దది తీసుకున్నాను, అందుకని ఒకటైతే తీసేసుకున్నాను. దీంట్లోకి 3 వచ్చి చిన్నవి మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నాను, అవి కూడా దీంట్లోనే వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. దాంట్లో ఆయిల్ వేసి చూడండి, ఉప్పు కొంచెం వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఫిష్ అనేది. టమాటాలు బాగా కలుపుకోండి. ఇంకొక రౌండ్ ఆయిల్ అయితే వేస్తున్నాను చూడండి. పసుపు కొంచెం తక్కువ అనిపించింది, అందుకే ఇంకొంచెం పసుపు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకుందాం. ఇది నెల్లూరు స్టైల్ అండి. ఇప్పుడు మనం చింతపండు ముందుగా నానబెట్టుకొని ఉంటాము. 4 పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. పచ్చిమిర్చి చూడండి కొంచెం లోపల కట్ చేసి అలాగే వేసేసాను, మీరు కూడా ఇలాగే వేసుకోండి. చేపల కూరలో అంతా అట్టే వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టుకున్నాం చేపలు అనేది. ఉప్పు కారం పసుపు బాగా పడుతుంది ముక్కలకి అనేది. అంతలోగా మనం చింతపండు పులుసు అనేది కలుపుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, 50 గ్రాములు చింతపండు అయితే తీసుకున్నాను. అవి బాగా కలుపుకొని పోసేసుకున్నాం దీంట్లో. నేను తొక్కులు లేకుండా
నీట్గా వడబడుతున్నాను చూడండి. చింతపండు వాటర్ పోసుకున్నాం కదా చూడండి, బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. ఉప్పు కూడా ఒకరోజు టేస్ట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, 1 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి, ఆనియన్ అయితే ఒక సగం ఆనియన్ అయితే వేస్తున్నాను సన్నగా తరిగి. ఒక రెమ్మ కరివేపాకు. ఒకసారి కలుపుకుందాం. ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, కలిపి పెట్టుకున్నాం కదా, చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా. ఇంత ఫ్రెండ్స్, దాంట్లో అయితే వేసేసుకుందాం. ఏదైనా ఉంటే మనం మొదట్లోనే చేపల కూర కలిపెట్టుకోవాలి, అంతేగాని లాస్ట్ ఉడికేంత వరకు మనం గంటేసి అయితే కలిపెట్టకూడదు. హాయ్ లక్కీ. అయితే చూసామా ఎలా అయితే తరుక్కున్నామో, నూనె వంకాయ తరుక్కుంటాం కదా, అలా అయితే తరుక్కొని మామిడికాయ చూసారా ఇలా తరుక్కొని కలుపుకుందాం. ఉప్పు నీళ్ళల్లో నానేసుకోండి ఒక 5 నిమిషాలు వంకాయలు అనేది, లేకపోతే బ్లాక్ వచ్చేస్తాయి కాయలు. వంకాయలు మామిడికాయలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వేస్తేనే మనకు బాగా ఉడకతాయి, మెత్తబడతాయి బాగా, లేదంటే కొంచెం గట్టిగా ఉంటాయి. మనము పొయ్యి మీదగా చేస్తున్నాము, పెద్ద మంట వస్తుంది కదా, అందుకే గబాన్ అయిపోతుంది. చూస్తున్నారా, మీకు నోరూరుతుందా? కొరమేని వంకాయ పులుసు రాగి సంగట్లో వేసుకున్నామంటే సూపర్ గా ఉంటది ఫ్రెండ్స్. అంతేను, మూత పెట్టేసుకుందాం. ఒకసారి టేస్ట్ చేయండి, ఉప్పు సరిపోయాయో లేవో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కూర చేసేది ప్రిపేర్ చేసేది చూసారు కదా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. నా వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళకైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, చల్లగా అయితే గాలి తోలుతా ఉంది, పొయ్యి కూడా గాలికి ఇంకా గనగనగనం మడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, నాకు వేరే వాళ్ళు చెప్పారు ఈ ఆకు పులిపురులు పోతుందంట, అందుకని ఈ ఆకు కోసుకొని నేను పెట్టుకుంటా ఉన్నాను. నాకు ఒక పులిపురు ఉంది. చూడండి ఆకు, దీనికి ఎందుకు ఫ్లవర్స్ మాదిరిగా వచ్చున్నది, ఇట్లా ఉంటది ఆకు, చాలా మంచిది అంట, పులిపురులు పోతాయంట. అబ్బా, భలే మంచిగా ఉడుకుతుంది. నేనైతే కలిపెట్టట్లేదు, టేస్ట్ అయితే చేస్తున్నాను. మనకు అన్నీ బాగా కరెక్ట్గా సరిపోయాయండి. మళ్ళీ మనకు వంకాయలు కూడా బాగా మెత్తబడాలి. మూత అయితే పెట్టేసుకున్నాం. చూసారా ఎలా ఉడుకుతుందో, గాలి మస్తుగా తోలుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే మనకు కొరమేని వంకాయ పులుసు అనేది ఇలా ఉంది.
ఇప్పుడు మన ఫ్యామిలీ అంతా కలిసి లంచ్ చేస్తున్నారు. చూడండి, ఒక్కోరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. అయినా పొయ్యి మీద చేసుకుంటారండి కూర అనేది టేస్ట్ గా ఉండేది. చాలా సూపర్ గా ఉందండి. వెన్నపూస కరిగిపోయినట్టు కరిగిపోతుంది. చాలా టేస్ట్ గా ఉంది వంకాయ కొరమైన పులుసు అనేది. పొయ్యి మీద చేసుకుంటేనేనండి టేస్ట్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు మా మామయ్య మా అత్తమ్మ వాళ్ళు కూడా చెప్తారు, చూడండి. చేసిస్తా వంకాయ కొరమైన పులుసు చేసింది సూపర్.